పుల్లతో ఇంకెన్ని రోజులు పనులు తోముతావు? మళ్ళా పుల్ల అని అలకలి చేస్తారా ఏంది? ప్రకృతి ఇచ్చిన వనమూలిక ఇది. మా తెలుసు గానీ ఈ పేస్ట్ వాడకుండా ఇట్లా ఎన్ని రోజులు దాచిపెడతావు? ఆ పేస్ట్ మొన్ననే ఉన్నగా కనీసం 6 నెలలు రావద్దా? ఏంది మొన్న కొన్నావా? మన పెళ్ళయ్యే 2 నెలలు అయింది, అప్పటి నుండి ఉంటుంది పేస్ట్. అయినా ఈ పేస్ట్ 6 నెలలు వస్తుందా ఎక్కడైనా? ఇంతకు ముందు నాకు ఒక్కనికి సంవత్సరం వస్తుండే. ఇప్పుడు మన ఇద్దరికి పెళ్ళైంది కాబట్టి 6 నెలలు రావద్దా? ఓ దాచిపెట్టుకో. ఈ పేస్ట్ నువ్వు పెట్టుకో, నన్ను పెట్టుకోనియో. మీ పిసినారి వేషాలు ఎవరన్నా చూస్తే ఇజ్జతి పోతుంది. చిచి. ఆ సూచుటోడు ఎవడన్నా నాకు పేస్ట్ కొని ఇస్తాడేంది? నా పేస్ట్ నా ఇష్టం, చదిపోతున్నాడు ఇజ్జతి. ఏంది మళ్ళీ పడుకున్నావు? ఇంట్లోనే ఉంటావా? బయటికి పోవా? ఒక 10 నిమిషాలు ఆగరాదే మా పోతా గాని. రేసి ఇస్త్రీ కావద్దా? నువ్వు పడుకునే ఉంటే డ్రెస్ ఇస్తే ఎట్లయితుంది? ఎవరు చేస్తారు? ఇట్లా మడత పెట్టి తిరిగే వాడుకుంటే ఇస్త్రీ అయిపోయా. ఎట్లున్నది మన తెలివి? నేను పిసినారి పైత్యం పాడగా వేడెక్కడ దొరికిందిరా నాకు. నీ పిసినారి తెలివి బాగానే ఉంది కానీ పోయి 1 కిలో చికెన్ తీసుకురాపు, మా తమ్ముడు వస్తాడు, వానికి చికెన్ అంటే ఇష్టం. ఏంది కిలో చికెనా? ఎందుకే కిలో చికెను? మీ ఊరోళ్ళందరూ పెడతావా? ఊర్లో అందరికి పెట్టడానికి నేను తెమ్మన్నది క్వింటల్ చికెన్ కాదు, కిలో చికెన్. పోయి జల్దీ తీసుకురాపో, వంట చేయాలి. బామ్మది గారికి ఏం పని లేదా ఏంది? పెళ్ళి అయ్యి 2 నెలలే కాబట్టి ఓ ఏమి పెన్షన్ తీసుకొని వస్తాను. అన్నా కిలో చికెన్ ఎంతనే? ఎంతనే? 300 కిలో. అమ్మ 300 అనే? 300 పెట్టి చికెన్ కొనుక్కపోయి బామ్మది కానీ తినబెట్టుడు అవసరం అయితే. అన్నా ఏమో ఆలోచిస్తానే, ఎంత ఇవ్వమంటావు చికెన్? రేటు బాగా పెరిగిందేమే. ఒక 100 గ్రాముల చికెన్ ఇస్తావా మరి? ఏంది 100 గ్రాముల చికెనా? ఏ ఊరే అన్నా ఉంది? ఏ ఈ ఊరేనే, ఇంకా పోషమ్మ వాడకుంటా. 100 గ్రాములు కొనే కాలమానే ఇది. ఏ పావు కిలో తక్కువ అయ్యాం. కిలోకు 300 అంటే పావు కిలోకు 75 రూపాయలు పడుతుంది. సరే తీయ ఉందాం. తినని అన్న ఒక పావు కిలో కొట్టువానే. ఏ తమ్ముడు, ఒక పావు కిలో చికెన్ చూపు. అన్నాక ఒక ఉలవకాయ కార్యం అయ్యావా? అన్న ఒక కార్యం అన్నయ్య రాదే, ఎవరన్నయ్య రాదే? సరే అన్న, మరి పిల్లలకు పెళ్ళిళ్ళు చేసినావానే? పిల్లలకు పెళ్లి ఎక్కడి? నాకేం మొన్న పెళ్ళి అయింది. ఏంది మొన్న పెళ్లి చేసుకున్నావా? లేట్ మ్యారేజా, రెండో మ్యారేజా? లేటు మ్యారేజేనే. పోతా. లేట్ మ్యారేజ్ కాదు, జీవితకాలం లేట్ మ్యారేజ్. మా పామర్ది గానికి ఆ కుసరు కార్యం ముఖ్య ఎత్తు అయిపోయారు. దానికి అదే ఎక్కువ. నమస్తే అన్న. నమస్తే తమ్మి, మంచిదేనా? మంచిదే అన్న. పెళ్ళైందట కదన్నా? దావతీయా మరి? ఇత్త తమ్మి, నీకంటే ఎక్కువనా? కూర్చుందాం. సరే అన్న. కూరగాయలు తీసుకుంటావా? బెండకాయలు మంచుకున్నా లేతే తీసుకోండి. సరే తమ్మి, సరే తమ్మి, ఒక పావు కిలి.
పావు కిలో పెడితే గిన్నెకే పోతుంది కదా, కిలో తీసుకోరాదు. కిందకి పోతే గీక్కొని తింటా తమ్మి. పావు కిలో చాలు, పావు కిలో ఇయ్యి. ఏం తమ్మి లేటగా ఉన్నాయన్నావు? అన్ని పురుగులు పుచ్చులేనే. సంసారం అనే ఉచ్చులు పడ్డాక పుచ్చులు పురుగులు లెక్కనా అన్న? ముందు ముందు నీకే అన్ని తెలుస్తాయి గాని. ఏం తమ్మి వేదాంతం బాగా చెప్తున్నావు, ఏదో సంసార బాధలు ఏంది? ఏమో అన్న, సంసారం అంటే వాడు వదిముచ్చట, పురుగులేని కాలేదు. దోకు దోకు. అరే తమ్మి పోతా. పెళ్ళాన్ని ప్రేమ చూసుకుంటే ఇట్లాంటి వేదాంత మాటలు రావు. కొత్త మురికం ఇప్పుడే కదా బురదలకు దిగింది, గోతుకు పోయినాక కడుక్కోలేక చస్తావు. శైలజ, శైలజ, ఆ ఏంది చికెన్ ఎంత తెచ్చినావు? 50 గ్రాములా 100 గ్రాములా? పావు కిలో తెచ్చిందే, పావు కిలో తెచ్చిన. మన ముగ్గురు సరిపోదానే. తోడు బెండకాయలు కూడా తెచ్చిన. పండుకో కూర. నీ పిసినారి వేషాలు మా తమ్ముడు చూసిందంటే నీ పరువు పోతుంది. ఆ ఈ తమ్ముడేదో దేశానికి ప్రధానమంత్రి అయినట్టు చూస్తే పరువు మరి. దేనికి ఇంత ఖర్చు పెట్టాలో తెలియదా? ప్రతి దాంట్లో పిసినారితనమేనా? ఇప్పుడు ఇట్లా పొదుపు చేస్తేనే రేపు మనం పుట్టే పిల్లలకు 4 రాళ్ళకి ఇస్తాం. మాగేసినవుతి పిల్లల కోసం పొదుపు. ఏందక్క బావకేదో పొదుపు ముచ్చట్లు చెప్తున్నావు? రారా తమ్ముడు రా. అమ్మ నాన్న మంచిగా ఉన్నారా? వాళ్ళు మంచిగానే ఉన్నారు కానీ నువ్వేందక్క పక్క పడ్డావు? బావ తిండి పెడతాడు ఏంది? ఏం సంగతులే సడన్ గా వచ్చినావు? నువ్వులేం పనులు లేవా? నాకేం పనులు ఉంటాయి బావ, 4 రోజులు ఉండిపోదామని వచ్చినా. ఏమంటావు అక్క? నీ ఇష్టం రా తమ్ముడు, నీకు నచ్చిన రోజులుండు. మా తమ్ముడిని జర బయటికి తీసుకుపోరాదు, ఊరన్నా చూస్తాడు. బావతో పోరా తమ్ముడు. సరే అక్క. బాబా అక్క చికెన్ అంటే లోపు ఊరంతా రౌండ్ వేసేద్దాం. మా ఊరేమన్నా కాశ్మీరా కన్యాకుమారి? ఓ రౌండ్ వేద్దామంటావు? ఏమున్నదో ఇక్కడ? బాబా అట్లా తిరిగేద్దాం. ఏం సంగతులే దశరథు? ఏముంటాయి బావా, ఏం లేదు. అది సరే గాని ఈ ఊర్లో వైన్ షాపులు లేవా బావా? గీ ఊళ్ళో వైన్ షాపులు ఎక్కడ లేదు. ఎవరన్నా మా వాళ్ళ దాపుతో అయితే కరిమారు వేదా వేస్తారు. అవునా? కనీసం బెల్ట్ షాప్ కూడా లేదా బావా? బెల్ట్ షాపులలో తోలు తీస్తే దెబ్బ షాపులు పనిచేసిరు. దాంతో మా ఊరోళ్ళు సగం మంది మందు పనిచేసిరు. మరి నువ్వు మందు తాగుతలేవా బావా? నేను మందు ఎప్పుడో బంద్ చేసినా కాదు, తాగుతలేను. బావా ఎట్లనే చేసి నా కోసం ఒక్క ఫుల్ బాటిల్ తెప్పిరాదు. అమ్మా ఫుల్ బాటిలా? వీడు పెద్ద తాగబోతున్న లెక్క ఉన్నాడు కదా. మనసు మందు మీదకి బాగా కొట్టుకుంటుంది. నా జేబుకు బొక్క పడక ముందే తప్పించుకొని ఇంట్లో పడాలి. కడుపు అంతా ఒకటే పిసుకులు తీసుకుతుంది కదా. ఏమైంది బాబు కడుపు పట్టుకున్నావు? నొప్పి లేచింది అయింది? పొద్దున్న నుంచి కడుపు అంతా గడబడ అంటుంది, దొడ్డికి పెడుతుందో. అయ్యో ఎన్నిసార్లు పోయినావు బావా? గోలేసుకున్నావా మరి? గోలేసుకోలేదు పాప, ఇంటికి వచ్చి చెప్పిన గోలేసుకోవాలి, లేకపోతే లావులో పడేటట్టున్నది. బావకు దొడ్డికి పెడితే ఇవాళ నాకు మందు లేనట్టేనా మరి? బావా నేను కూడా వస్తున్నాగా.
కాలేదా? కడుపు అంతా గడబిడైతుంది. పొద్దున్న నుంచి మోషన్ చక్కగా అనుకుంటా. నాకంటే ముందుగా ఇంటికి వచ్చింది కాదు, ఇంకా ఇంటికి రాలేదు అక్క. Acho chango పొద్దున్న నుండి మోషన్స్ అయితే నాకు కూడా చెప్పవా? దీంట్లో కూడా పిసినారితనమేనా? పిసినారితనం చేయడానికి నేనేమన్నా డోబా దాచుకున్నా నానే బయటికి పంపనే పడుతుంది. కడుపంతా తీసుకోబట్టి అవుతూనే లేదు. అక్క బావని చూస్తా అంటే బాగా సీరియస్గా ఉన్నట్టు, మోషన్స్ బాగా పోతాను. టాబ్లెట్ వేసి పడుకోబెట్టు, నేను మళ్ళొకసారి వస్తాను. బావ గురించి నువ్వు బాధపడకురా, ఒక టాబ్లెట్ అయితే తగ్గుతుంది. నువ్వు రాక వచ్చిన ఒక 4 రోజులు ఉండు. ఎట్లుంది బావా, ఏమైనా తగ్గినట్టు అనిపిస్తుందా? ఏ తగ్గుడు ఎక్కడదో వరద ప్రవాహంలో కొనసాగుతూనే ఉన్నది. నీ పరిస్థితి చూసి మా తమ్ముడు ఇంటికి పోతా అంటాడు. నువ్వైనా 4 రోజులు ఉండమని చెప్పరాదు. పోతా అన్నది ఓనియే రాలే, ఆపుడేందుకే? ఏం పనులు ఉన్నాయో ఏమో. అది కాదు, వాడు ఒక 4 రోజులు ఉందామని వచ్చిండు. అక్క ఇక నన్ను ఆపదే. బావని పరిస్థితిలో చూసిన తర్వాత నాకు మీతో ఉండాలన్న మూడు మొత్తం పోయింది. ఇక నేను పోతా. వంట చేసిన అన్నమన్న తినిపోరాదరా. నేను వద్దక్క, నీ ఇంటికి పోయి తింటా. బావా నేను వెళ్తున్నా, మళ్ళీ ఒక రోజు వస్తా. నువ్వు రెస్ట్ తీసుకో. సరే సరే, మంచిది పో. అమ్మ బామ్మరిది, నా పావుగా చికెన్ దొప్పి తిని 4 రోజులు ఉండిపోదానుకుని వచ్చినావు. నాతోనేనా నీ కథలు? పోయిండానే మీ తమ్ముడు, ఉన్నవంటే ఉండకపోయే. నేను ఇట్లా చూసి మనకు ఉండబుద్ధి కాలేదట. మళ్ళీ వచ్చినప్పుడు ఉంటాడు. సరే బాయ్, లోపల పోయి కోలేసుకుంటాం. కిందతోనే ఖర్చు పెడతా వచ్చినారా? నాతో ఖర్చు పెట్టించే మొగుడు ఇంతవరకు వస్తుందే భూమి మీద. हे प्रभु हे हरि राम।